భారతదేశం లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. భారతదేశం ఒక ముఖ్యమైన రక్షణ మైలురాయిని చేరుకుంది. ఈ దేశం తన తొలి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష ఒడిశా తీరం దగ్గర జరిగింది. ఈ విజయంతో భారత్ హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కొన్ని దేశాల లిస్టులో చేరింది. డిఆర్డీఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ఈ మిసైల్ 1500 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించగలదు. హైపర్సోనిక్ మిసైళ్లు సౌండ్ వేగం కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణిస్తాయి. దాంతో అవి ట్రెడిషనల్ డిఫెన్స్ సిస్టమ్స్కు తేలికగా పట్టుకోబడవు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈ పరీక్షను ఏదైనా ముఖ్యమైన ఘట్టం అని చెప్పారు. భారత్ యొక్క రక్షణ శక్తిని పెంచడానికి ఇది చాలా ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. ఈ మిసైల్ను హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పరీక్షతో భారత్ ఇప్పుడు రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలతో హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధిపరమైన పోటీలో చేరింది.